మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడ సెంట్రల్ సెల్ మైనార్టీ అధ్యక్షుడు గౌస్ బాషా స్పందించారు. రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలని, వ్యక్తిగత దోషములు సరికాదని ఆయన హితవు పలికారు. మాటలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన. రాంబాబు గారు, అసలు మీరు మాట్లాడే మాటలు ఏంటండి? అసలు మీరు మనిషివేనా? నువ్వు చదువుకున్నావా? సంస్కారం అనే పదం నీకుందా? సంస్కారం ఉందా నీకు? అసలు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అసలు పెద్ద ఎంత మాట్లాడే మాటలు అలాగేనా? పెద్ద గురించి మాట్లాడాల్సింది అదేనా పదం? ఏం అనాలన్నా సరే ఇదవ్వట్లా. అసలు ఈ రాష్ట్ర ప్రజల మహానుభావులు తప్పించి మిమ్మల్ని మంచి పని చేశారు, కానీ లేకపోతే ఈ సత్య సమాజానికి మీరు ఏం చెప్పేవాళ్ళు ఏంటో కూడా అసలు అర్థం కాని పరిస్థితి. అసలు మిమ్మల్ని చూసి కదా మీ కింద స్థాయి లీడర్స్ ఇలా తయారవుతున్నారు, కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని రపరపా పప్ప అని. ఈ సమాజానికి మొత్తానికి అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మెసేజ్ ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని మరి మారణకాండలా మారుస్తున్నారు. అసలు సస్యశ్యామలంగా ఉండేటటువంటి రాష్ట్రాన్ని మీరు వచ్చిన తర్వాత కాదా అల్లర్లు చిల్లర్లు తయారవుతుంది? మాట్లాడే సంస్కారం లేకపోతే అసలు ఏంటి అది? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని మాట్లాడాల్సిన మాటలా, పలకాల్సిన పదలా? మీ ఇంట్లో మీ నాన్నగారు కానీ వీళ్ళు కానీ లేరా మీకంటే పెద్దోళ్ళు? రేపు పొద్దున్న నీ కొడుకులు కూడా ఇలాగే నీకు చెప్తే తెలిసింది ఈ బుద్ధి. నీ ఇక్కడ వయసులో సగం ఉండదు. నాకు సిగ్గేస్తుంది నువ్వు మాట్లాడే మాటలను మళ్ళీ నేను పలకాలి అంటే చెప్పడానికి కూడా. ప్రజాప్రతినిధికి చేసిన మనిషివేనా నువ్వు? ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన మనిషివి. ఏం చేస్తున్నావు అసలు? నువ్వు పలికే పదాలు ఏంటి? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? నీ వయసు ఏంటి? నువ్వు చేసిన పోస్టులు ఏంటి? నువ్వు చేసిన పదవులు ఏంటి? రాష్ట్రం గురించి అసలు ఏమనుకుంటున్నావు? అసలు ఇది ఏమనుకుంటున్నావు? దీనికి ఇక్కడ కొంచెం తెలియకపోతే కూర్చో ఇంట్లో. బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడతా, ఎలా పడితే అలా మాట్లాడతాం కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూసే కింద తయారవుతున్నారు. ఇదిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని పదవిచ్చిన నాళ్ళు పదవిలో ఉండి ఈ అల్లర్లు చిల్లర్లు తప్ప చేసింది ఏం లేదు. సరే, ఇప్పుడు పక్కన పెట్టారు రాష్ట్ర ప్రజలందరూ కలిసి అని చెప్పినా సరే నోటితో ఆగట్లా, ఎంతట్లా మైండ్ పెరగట్లా. మీకు ఇచ్చాల జ్ఞానదంతం అనేది దేవుడే ఇవ్వలేదా? ఏమన్నా సర్జరీ చేసి వేపియాలా జ్ఞానదంతాన్ని? ఏంటి అసలు? నీకు, నీ భాషకి, మీ పార్టీకి, మీ ఒక వ్యక్తిత్వానికి, మీ మాటలకి శతకోటి వందనాలు. బాబోయ్, ఏ కర్మజనికి ఇలాంటి నాయకులు వచ్చి పడ్డారు. అసలు కంటే ఇంకా మీకు మాట్లాడదాను కూడా ఎందుకంటే పదం లేదు. దిగజారు ఇదే చివరిసారి. ఇంకా దిగజారు ప్రతిసారి ఇంతకింత దిగజారుతున్నారు. అరే మనిషి అన్నోడు ఇంతకంటే ఇంకా దిగజారులే ఇదేలే అనుకున్న ప్రతిసారి దిగజారుడే. సిగ్గుండాలి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నుంచి అన్నా సరే జాగ్రత్త పెట్టుకుని చేయకపోతే ఆగ్రహాల్ని తట్టుకోలేవు, రాష్ట్ర ప్రజల ఆగ్రహాల్ని. అసలు నీకంటే పెద్దోళ్ళు ఎలా మాట్లాడాలి? అసలు ఆ పదాలు పలకొచ్చా నీ వయసోళ్ళు? నీకు అమ్మలేదా? నాన్నలేరా? అలాగే వచ్చాము మనం. ఏంటి అసలు? కొంచెం అన్నా పక్క రాష్ట్రాల మొత్తం ఇంకా ఎక్కడికైనా దేనికన్నా మేము బయటికి వెళ్తే ఏంటి మీ రాష్ట్రంలో ఒక విజ్ఞత లేదా, ఒక ఇది లేదా, అయ్యనా మీ వాడుక భాషలో మారిపోయిందిగా అని చెప్తే సిగ్గేస్తుంది మాకు. రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చడానికి దాపరిచ్చారు. మిమ్మల్ని తప్పించి మంచి పని చేశారు, కానీ లేకపోతే ఈ నరకం నానా యాతలు అయినా సరే వదలట్లేదుగా మీ రాష్ట్రాన్ని. ఈ పదాలతో, ఈ మాటలతో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చేయటే. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఆయన బుద్ధి వాళ్ళకి చెప్తాం, జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్తాం, ఆ దంతం అనేది ఒకటి మొలిచిన వాళ్ళకి చెప్తాం. నీలాంటి వాళ్ళకి ఏం చెప్పినా ఎంత చెప్పినా అది బూడిదలో పోసిన పన్నీరే. ఇంకా నీ వయసులో సగం ఉన్నోళ్ళు వచ్చి నీకు చెప్తున్నా సరే సిగ్గు అనేది నీకు రాట్లా.